పోరగాళ్లతోని పారశానే ఉన్నదొల్లా ఇందు గలదు అందు లేరని సందేహము వలదు ఎందెందు దోలాడినా అందందే గలరు సైబర్ నేరగాల బాధితులు. ఎంత చెట్టుకు అంతేగాలన్నట్టు గరీబ్ నుంచి అమీర్ దాకా ఉన్నంతల కోట్ల రూపాయలకెంచి వందలు వేల దాకా పోగొట్టుకుంటూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని ప్రచారాలు చేసి ఫోన్లలో కొత్త లింకులు వత్తదని చెప్పినా ఈయనకుంట ఆగమైతున్నారు గిట్లా. ఈ స్మార్ట్ ఫోన్లు పాడుగాను వీటితోని ఎంత ఫాయిదా ఉన్నదో అంతకంటే ఎక్కువనే పరిశాన్ ఉన్నదుల్లా. తెలిసి తెలవక లింకును చిటుక్కునొత్తిన పాపానికి ₹1,00,000 కట్నం చదివించుకోవాల్సి వచ్చింది పాపం గిషీనన్నకు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం చించోలి కాడుంటాడు. వ్యవసాయం చేసుకుని బతుకు బండిని నడిపిస్తున్నాడట. అన్నా అసలేమైందే? శ్రీనివాస్ ఒక 7-8 మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్ రావడం వల్ల అది నంబర్ చూసి కాల్ చేస్తే అది రెస్పాన్స్ ఇవ్వలేడు. తర్వాత పొద్దుగాల లేచిన కంటే పైసల అమౌంట్ కట్ అయిపోయినాయి. ₹1,00,000 దాకా కట్ అయిపోయినాయి. అగో ఇన్నరా ఆధార్ అప్డేట్ అని లింక్ వచ్చిందట. ఆయనతో చేయకుంటే ఏమైతుందో ఏం పాడో అని ఫోన్కు మెసేజ్లు రాగానే అందులో వచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ కొట్టిండు. ఆ ఫోన్ పని అయితే చేయలేదట గాని తెల్లారినాక షీనన్న ఫోన్ నెంబర్కు లింక్ ఉన్న అకౌంట్లకెళ్లి 96,000 మాయమైనాయి. అగో గిదేందని పర్షాన్ అయిండు. నెత్తినోరు కొట్టుకున్నాడు, లబలబ మొత్తుకున్నాడు. పాపం 6 నెలలు కట్టబడి వండించిన వడ్ల నమ్మితే ₹1,34,000 వచ్చినాయట. దాంట్లకెంచి 96 గై బయటాలకు బ్యాంకుకు పోయి పద్దుల చిట్టా తీసుకున్నాడు. సీదా పోయి పోలీస్ స్టేషన్ల కేసు పెట్టిండు. పైసలు ఎటు పోయినాయి, ఫోన్ చేసింది ఎవడు ఏందనేది ఎంకులాడుతున్నారట పోలీసోళ్ళు. ఇక అట్లనే బెంగళూరు దిక్కు డిజిటల్ అరెస్టు. సిబిఐ పోలీసోళ్ళమని చెప్పి ఒక అక్క దగ్గర ₹32 కోట్ల మింగేసిండ్రు. కాని చూసిండ్రా సైబర్ దొంగలు ఎట్లా మోపైనరో. ఇయ్యాల రేపు ఏ లింకును నమ్మేటట్టు లేదుల్లో. సర్కారోళ్ళు మీ ఫోన్లకు లింకులు వంపరు, ఫోన్లు వేసి చెప్పరు. పోలీసోళ్ళు డిజిటల్ అరెస్టులు చెయ్యరు, ఫోన్లల్లో పైసలు అడగరు. యాది పెట్టుకోన్రి. అట్లే వాళ్ళని చెప్తే 1-2 సార్లు ఆలోచన చెయ్యిండ్రి సరేనా. అయినా ఈనం ఏ లింకు పడితే ఆ లింక్ ఒత్తుతామంటే మీ ఇష్టం ఇక.